పెండింగ్లో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు ఐఎఫ్టీయూ రాష్ట్ర నాయకులు సాంబశివుడు. పెండింగ్లో ఉన్న గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు వెంటనే చెల్లించాలని తెలంగాణ ప్రగతిశీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల ఆరోగ్య రక్షణలో తమ ఆరోగ్యాన్ని కొవ్వొత్తిలా కరిగించే గ్రామ పంచాయతీ కార్మికుల పట్ల ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నదన్నారు. ప్రధానంగా ఈరోజు కలెక్టర్ స్పెషల్ నిధిలోకి ఇలా జీతాలు ఇవ్వాలని చెప్పేసి అయితే డిమాండ్ చేస్తూ ఉన్నాము. కలెక్టర్ గారు మాకు స్పెషల్ నిధి ఎక్కడా అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు. నిజానికి గవర్నమెంట్ అంటేనే కలెక్టర్ తోటి ఉన్న నిధులు చాలా ఉంటాయి. కనీసం రోజువారీ పనిచేసే వాళ్ళు ఎవరంటే చెత్త కుప్పలో పనిచేసే ఈ కార్మికులకు కనీసం జీతం కూడా మా దగ్గర లేదని చెప్తున్నారు. ఇది నిజంగా రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటనే విషయం. ఎందుకంటే ఏదైనా ఒక కార్యక్రమం ఉందనుకో రాష్ట్ర గవర్నమెంట్ది, దానికి స్పెషల్ ఫండ్ తీసి దాని కొరకు కార్యక్రమాలు చేస్తారు. కానీ కార్మికుల కాడికి వచ్చేవరకల్లా స్పెషల్ ఫండ్ లేదంటున్నాడు. అసలు నిజానికి ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఈరోజు స్వచ్ఛ భారత్ ఇంత నీట్గా వస్తుందంటే, మోరీలు తీస్తుందంటే ఈ కార్మికులు లేకుంటే ఊర్లు మొత్తం దోమలతోటి, ఈగలతోటి, పందులతోటి అనేక రకాల రోగాలతో ఉండేది. కానీ దాని నుంచి విముక్తి అవుతున్నారంటే ఈ కార్మికులు రాత్రిబోలు కష్టపడి పనిచేస్తున్నారు. ఆ కార్మికులు కనీస వేతనం 16 ఈరోజు 6 నెలల నుంచి 8 నెలల వరకు జీతాలు లేవు. ఆ ఇచ్చే జీతాలు చాలా జీతాలు, ఆ జీతాలు కూడా సక్రమంగా ఇవ్వట్లేదు. అదేవిధంగా ఈరోజు ఈఎస్ఐ, పిఎఫ్ ఏది అమలు కావట్లేదు. అదేవిధంగా ఈరోజు స్పెషల్గా ఇన్సూరెన్స్ చేస్తామని చెప్పి పోస్ట్ ఆఫీసులు చేస్తామని చెప్పిండ్రు. ఈరోజు వరకు లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం వరకు ఇన్సూరెన్స్లు ఏ గ్రామ పంచాయతీలు చేయట్లేదు. అదే మొన్న పోయిన సంవత్సరం ఈ సంవత్సరంలో చాలామంది గ్రామ పంచాయతీ కార్మికులు వడదెబ్బ తగిలి అనేక రకాల రోగాలు తగిలి చనిపోతూ ఉన్నారు. అట్లా ఈరోజు ధర్మపూర్లో మొన్న రీసెంట్లీగా ఒక కార్మికుడు చనిపోయిండు. అంతకన్నా జీనగరాల్లో పోయిన నెలలో సాయన పిల్లాడు కార్మికుడు చనిపోయాడు. చింతకుంటలో ఒక పిల్లాడు. అంటే ఇట్లా చెప్పుకుంటూ పోతే ప్రతి ప్రతి మండలంలో 2-3 సంవత్సరానికి చనిపోతూ ఉన్నారు. కానీ ఇన్సూరెన్స్ లేక వాళ్ళ కుటుంబాలు రుణపడుతున్నాయి. కావున తక్షణమే ఇన్సూరెన్స్ కానీ ఈ యొక్క శానిటేషన్ విషయం కానీ ఇవల్ల కూడా రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆలోచన చేసి స్పెషల్ గ్రాంట్లు శాంక్షన్ చేసి ఈ యొక్క జీతాల్ని పరిపూర్తిగా ఇచ్చేటట్టుగా మేము ఈ సందర్భంగా కలెక్టర్ గారు డిమాండ్ చేస్తూ ఉన్నాం. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి సి వెంకటేష్, గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా కార్యదర్శి వెంకటరాములు గంగపురి, నాయకులు బాలకిష్టయ్య, భీమరాజు, వెంకటయ్య, మోష, కుర్మన్న, విను, దేవేందర్, ఊషన్న తదితరులు పాల్గొన్నారు.